జీవితంలో మనం అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతా ఉన్నాము అంటే, లైఫ్‌లో మనం మనకు నచ్చిన పని చేయట్లేదు. ఆర్ మనం చేసే పని 100% కాన్సంట్రేషన్‌తో చేయట్లేదు. ఈ 2 సిట్యుయేషన్స్‌లోనే మనం మిడిల్ క్లాస్‌గా మిగిలిపోతా ఉంటాం. లైక్ మోర్ సాడ్, లెస్ హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కారు కొనాలి అనుకుంటావు. ఆ కారు కోసం మనీ దాస్తావు. కానీ ఈ మధ్యలో ఇంకేదో గుర్తొచ్చి ఒక 2 మంత్స్ వాయిదా వేస్తావు. అలా ఇంకో 2 మంత్స్. ఫైనల్‌గా కొంటావా? లేదు. ఎందుకు అంటే వి ఆర్ ఎర్నింగ్ లెస్. మనం చాలా తక్కువ సంపాదిస్తా ఉంటాం మన లైఫ్‌లో. నేనైతే దీనికి చేతగాని మాటలు చెప్తా ఉంటా. లైక్ నేను ఉన్నంతలో హ్యాపీగా ఉంటా. కానీ నిజంగా హ్యాపీగా ఉంటానా అంటే అస్సలుండను. ఇవన్నీ ట్యూస్‌డే టాక్స్. ఐ మీన్ మంగళవారం మాటలు. సో, మనం లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి అంటే మన సెన్సెస్ అన్నీ యాక్టివ్‌గా ఉండాలి. ఐ మీన్ విచ్ ఈస్ కరెక్ట్ అండ్ విచ్ ఈస్ రాంగ్. దట్ డిఫరెన్స్ వి హావ్ టు నో. దెన్ ఎస్పెషల్లీ మనకున్న మొహమాటం ఉంటది గదా! దాన్ని వదిలేయాలి. నువ్వు చేసే పని వల్ల నువ్వు హ్యాపీగా ఉంటావు అండ్ ఇంకెవరికీ ఎఫెక్ట్ అవ్వదు అంటే మాత్రం దెన్ గో అహెడ్. లైఫ్‌లో మొహమాటం అండ్ కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం. ఈ రెండిటి వల్లనే మనం లైఫ్‌లో వెనకబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వి కెన్ సీ రేవంత్ రెడ్డి. ఆయనకంటే మనీ ఉన్నోళ్ళు, ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన అప్పటి వరకు ఎగనెస్ట్‌గా ఉన్న పార్టీలో జాయిన్ అయ్యి, అప్పటి వరకు తిట్టిన వాళ్ళ మధ్యలోనే కూర్చొని, ఆయనకి పార్టీలో సపోర్ట్ లేకపోయినా సరే అందరిని మెప్పించి, ఫైనల్‌గా వన్ మ్యాన్ షో చేసి, ఆయన గెలిచి అసలు రేస్‌లో ఉందా అని అనుమానం ఉన్న పార్టీని కూడా ఆయన గెలిపించారు. యాక్చువల్లీ ఐయామ్ నాట్ హిస్ ఫ్యాన్. బట్ ద ప్రాసెస్ హీ డస్ ఈస్ వెరీ కమెండబుల్. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో మనీ అండ్ ఎక్స్‌పీరియన్స్ కంటే ద స్ట్రాంగ్ మైండ్ సెట్ హీ హాస్ అండ్ ద ఫెయిర్ డెసిషన్ హీ మేడ్. ఈ రెండే ఆయన గెలిచేలా చేశాం. మనం కూడా లైఫ్‌లో ఏం డెసిషన్ తీసుకున్నా సరే మనం మన 100% ఇవ్వాలి అండ్ దూసుకెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. బీ ద రియల్ కామ్రేడ్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ప్లీజ్ డూ ఫాలో అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అగైన్.